హాయ్ హాయ్ ఈరోజు ఏం చేస్తున్నా అంటే చాలా స్పెషల్గా చేస్తున్నాను జున్ను అనమాట. ఎంత స్పెషల్గా చేసినా కూడా అసలు ఆర్డినరీగా చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో. ఈ జున్నుకి ఏమేం కావాలి అంటే మెయిన్గా బెల్లము, జున్ను పాలు, లేకపోతే కామధేను పౌడర్. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, నేను కామధేను పౌడర్తో కూడా నేను జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. ఇదిగోండి కామధేను పౌడర్. కానీ ఈరోజు లక్కీగా ఏంటి అంటే జున్ను పాలు దొరికాయి. మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. వెంటనే మా హస్బెండ్ చక్కగా జున్ను చేసేవా అని అడిగారు. సరే వీడియో చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. చూడండి 1 లీటర్ జున్ను పాలు. ఇందులో నేనేమి నార్మల్ పాలు కలపట్లేదు, ఎందుకంటే ఇది 3rd డే పాలు అనమాట. అదే ఫస్ట్ సెకండ్ డే అట్లా పాలు అయితే మంచిగా మనం నార్మల్ పాలు కూడా కలుపుకోవచ్చు. ఓకే, మీకు కనుక ఈ మంచి టిప్ చెప్తాను. మీకు కనుక మంచిగా ఆగ్రా సూపర్ అయితే మీకు గనక ఒరిజినల్ పాలు దొరికాయి అనుకోండి, అంటే ఫస్ట్ డే సెకండ్ డే మంచి పాలు, అందులో ఇంకా నార్మల్ పాలు ఏవి కలపని దొరికితే కనుక ఏం చేస్తారంటే ఆ పాలను మీరు ఒక పొడిగా ఉండే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, నీట్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, వైట్ కలర్వి, అవి మంచిగా స్క్వైర్ లాగా కట్ చేసేసుకొని నీట్గా ఉండాలన్నమాట. ఆ క్లాత్లను ఏం చేయాలి అంటే ఇట్లా పాలల్లో ముంచేసేయాలి. ముంచేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలన్నమాట. వదిలేసి మళ్ళీ ఆ క్లాత్లు తీసి లైట్గా పిండేసి స్క్వీజ్ చేసి ఆరబెట్టేసుకోవాలి. నీడలో ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టేసుకుంటే అవి కొంచెం స్టిఫ్గా అయిపోతాయి. గంజి పెట్టిన క్లాత్ ఎట్లా అవుతుంది అలా అయిపోతాయి అన్నమాట. వాటిని మనం మంచిగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఇంత సైజ్ చాలు. ఓకే, అలాంటివి మీరు ఎన్ని క్లాత్లు దాచిపెట్టుకుంటే అన్నిసార్లు మళ్ళీ మీరు సేమ్ జున్ను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారో అలా చేసుకుంటే చక్కగా జున్ను తయారైపోద్ది. ఎట్లానో చెప్పనా, ఆ క్లాత్లు ఉంటాయి కదా అవి మీరు దాచిపెట్టుకున్నారు కదా, నార్మల్ పాలు ఉంటాయి కదా, నార్మల్ పాలు తీసుకొని అందులో ఆ క్లాత్ ఉంచేసి ఒక 5 మినిట్స్ ఉంచి మంచిగా పిండేస్తారు అనుకోండి. పిండేసి జున్నులాగా కాచేసుకుంటే సేమ్ జున్నులాగానే అయిపోతుంది. ఇది మా అమ్మమ్మ చేస్తుండేది. మేము ఎప్పుడు వెళ్ళినా జున్ను చేసేది. ఎలా అంటే ఇదే విధంగా క్లాత్లు అనేది దాచిపెట్టుకునేది. ఫస్ట్ గేదె ఈనిన పాలు ఉంటాయి కదా, ఫస్ట్ డే సెకండ్ డే పాలతో అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత నుంచి పాలల్లో కొంచెం చిక్కదనం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అంత బాగా రాదనమాట. మీరు ఎలాంటి పాలల్లో మీరు క్లాత్ ముంచి మీరు ప్రిపేర్ చేసుకుంటారో మీరు తర్వాత నార్మల్ పాలల్లో ముంచితే అదే విధంగా వస్తుంది. మీరు ఫస్ట్ డే పాలతో చేస్తే అంత గట్టిగా వస్తుంది, సెకండ్ డే పాలతో చేస్తే అంత అట్లా అనమాట. అర్థమైంది కదా మీకు? ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కానీ ఇది చాలా బాగా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మా అమ్మమ్మ చాలా సంవత్సరాలు, మా చిన్నప్పటి నుంచి మాకు ఎప్పుడు వెళ్ళినా చేసి పెడుతుండేది. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, నేనైతే ఇవి 3rd డే పాలు కాబట్టి క్లాత్ ఏమీ చేయట్లేదు. మంచిగా ఫస్ట్ డే సెకండ్ డే పాలు అనుకోండి, ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. అలా ఉన్నాయి మాత్రమే ఫస్ట్ డే సెకండ్ డే పాలు అనమాట. ఓకే, ఇదిగోండి బెల్లం, మిరియాల పొడి వేసుకోవచ్చు, కానీ నేను మిరియాల పొడి ఏమి వేస్తలేను, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. మా హస్బెండ్ వద్దులే ఇట్లా సింపుల్గా చేసే అన్నారు. అందుకే జస్ట్ పాలు, ఈ బెల్లం మాత్రమే కలుపుతున్నాను అనమాట. ఈజీ వేలో చేస్తాను, రండి కుక్కర్లో చేసేస్తాను, ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇది నైట్ టైం అండి, పాలు ఇప్పుడే తీసుకొచ్చారు. ఇట్లా బెల్లంని తురిమేసుకోవాలి. చూడండి, చిన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం పౌడర్. దీంట్లో ఇదిగోండి మిరియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇవి గేదె పాలు కదండి, వాతం చేస్తుంది అనేసి కొంచెం వేస్తున్నాను. ఓకే, దీన్ని కొంచెం ఇట్లా నానేస్తే దీని లోపల మిరియాల లోపల ఫ్లేవర్ అంతా ఈ పాలల్లోకి వెళ్తుంది. తర్వాత మొత్తం మనం ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఈ పెద్ద పెద్ద మిరియాలు ఇదంతా రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఈ బెల్లం అనేది చక్కగా పాలల్లో కలిసేలాగా మంచిగా కలిపేస్తూ ఉంటే మిక్స్ అయిపోతుంది అన్నమాట. అంతే, ఏం లేదు. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే
ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం మళ్ళీ బెల్లంలో కొంచెం చెత్తలాగా వస్తుంది కదండి, అది మొత్తం ఫిల్టర్ చేసేసుకున్న తర్వాతనే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే జున్ను అంత ఈ చెత్తతోటి అంత నీట్గా అనిపించదు అనమాట. ఓకేనా? కొంచెం 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 ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే చాలా నైట్ అయింది, 11:30 అయిపోయింది. మా తమ్ముడు ఇప్పుడే ఇచ్చారు, వెంటనే చేసేద్దాం అనేసి ఇక స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఈ జున్ను అంటే మా ఇంట్లో మా హస్బెండ్కి చాలా ఇష్టం. మా రాజుగారు ఎంత ఇష్టంగా తింటారంటే అన్నం తినకుండా మరి జున్ను కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అంత ఇష్టం అన్నమాట. మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ తమ్ముడు వీళ్ళెవ్వరికీ నచ్చదు, అస్సలు తినరు. ఈయనకి ఎందుకో చాలా ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి ఆయనకి నచ్చుతుందో, ఆయనకి ఇష్టం కాబట్టి నాకెంత నచ్చుతుందో తెలియదు. కానీ మా బాబు అయితే తినడు, అంటే వాడికి పెరుగులాగా అనిపిస్తుంది. పెరుగు తినట్లేడు, ఇలాగే జున్ను తినట్లేదు. కొంచెం అలవాటు చేద్దామని ట్రై చేస్తూ ఉంటాము, చూడాలి ఎప్పటికి తింటాడో. ఇంక ఇదైతే మాకే. ఇది చాయ్ కాదు నాన్న, జున్ను. మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా కలపాలండి. చెయ్యి కారంగా ఉన్నా లేకపోతే ఏదన్నా తగిలినా మళ్ళీ పాలు విరిగిపోతాయి అన్నమాట, జున్నులాగా తయారవ్వదు. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగా చిక్కగా అయిపోయినాయి కదా బెల్లం కలపడం వల్ల. ఈ చిక్కగా అయినవి మొత్తం మిరియాలు కూడా రాకుండా చక్కగా ఫిల్టర్ చేసుకుంటే కొంచెం ఘాటుగా మిరియాల ఫ్లేవర్ తెలుస్తుంది. జున్ను తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, ఇదంతా ఫిల్టర్ చేసేది. ఇప్పుడు కుక్కర్లో పెడదాము. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసేస్తున్నాను. చూసారు కదా, ఒక స్టాండ్ పెట్టేస్తున్నా. ఇందులో స్టీల్ గిన్నె పెట్టేసాను. ఇంకేం చేయొద్దండి, దీని మీద చిన్న క్యాప్ పెట్టాలి. ఈ జున్ను పాల మీద గిన్నెకి మాత్రమే సరిపోయేంత క్యాప్ పెట్టేశాను. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. ఇదిగోండి కుక్కరు. త్రీ విజిల్స్ పెట్టేసుకుందాం. ఈ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది అనుకోండి, సిమ్లో పెట్టుకోవాలి, అంత హై ఫ్లేమ్ అవసరం లేదు, త్వరగా కుక్ అయిపోతుంది. అంతే. మన 3 విజిల్స్ తర్వాత దాంట్లో నుంచి ఏమంటారు, గ్యాసా, విజిల్ పెట్టేసాం కదా, ఇందులో 3 విజిల్స్ తర్వాత చక్కగా మనకి ఆవిరి పోయిన తర్వాతనే మన కుక్కర్ క్యాప్ అనేది తీయాలండి. అప్పటికి ఫైనల్గా మనకి జున్ను రెడీ అయిపోద్ది. అది మొత్తం రెడీ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. బాయ్. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. 3 విజిల్స్తో లిమిటెడ్ టైంలో చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది జున్ను. చాలా బాగా వచ్చిందండి. కానీ చెప్పాలి అంటే కొంచెం మనం నార్మల్గా కుక్ చేస్తే, ఆవిరిలో కుక్ చేస్తేనే ఎక్కువ టేస్ట్ వచ్చిన ఫీలింగ్ అనిపించింది. కాబట్టి నెక్స్ట్ టైం ఒకవేళ మీకు జున్ను పాలు దొరికినా, ఒకవేళ కామధేను పౌడర్తో చేసుకున్న, లిమిటెడ్ టైం ఉంటే ఇట్లా కుక్కర్లో పెట్టుకోండి. లేదు టైం చాలానే ఉంది అనుకున్నారనుకోండి, హ్యాపీగా ఆవిరిలో ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. మనకి జున్నులో కాల్షియం లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బోన్స్కి అది చాలా మంచిది. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్.